నమస్తే అండి. ఈరోజు మనం జామ ఆకులు నేరేడు ఆకులతో టీ పెట్టుకున్నాం. ఓకే, ముందుగా మనం టీ పొడి వేసి ఏదో 2 కప్పులకి టీ పొడి వేసి నీళ్ళు పోసి మరిగిస్తున్నాం. ఇది బాగా మరగాలి. టీ మరిగిన తర్వాత పాలు పోసుకుందాం. రోజుకి ఏదో ఒక ఆకు, అంటే జామాకులు దొరుకుతాయి, నేరేడు ఆకులు దొరుకుతాయి, మనకు అన్నీ దొరికాయేనండి. ఏ ఆకు కూడాను ఏదో ఒక ఆకులు కొన్ని ఎక్కువ వేసుకోకుండాను టీ మరిగి డికాషన్ బాగా మరగాలి. మరిగిన తర్వాత పాలు పోస్తాం కదా, పాలు పోసి కూడా బాగా మరిగించిన తర్వాత మనం అంటే కప్పులో పోసుకోబోయే ముందు ఈ ఆకులు శుభ్రంగా కడిగి వేసుకోవాలి. టీలో వేసి బాగా ఇది కొంచెం మరిగిన తర్వాత అప్పుడు వడకట్టాలి. అంతేకాని టీ పొడి వేసి నీళ్లు పోసి మరిగి ఆ పాలు పోసి అన్నీ మరిగేటప్పుడు ఆకులు వేయరాదు. ఎందుకంటే బాగా మరిగితే దానిలో ఉన్న పోషకాలు పోతాయి, మనకు అందవు. పచ్చి తీసుకోమంటారు కానీ మనం తాగలేము. అందుకని చెప్పేసి ఈ విధంగా చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం టీ డికాషన్ మరిగించుకుంటున్నాం. ఈ టీ డికాషన్ మరిగిన తర్వాత పాలు పోస్తాం. పాలు పోసి మీకు పంచదార బెల్లం మీ ఇష్టం, ఏదైనా వేసుకుంటారో వేసుకోరో అది మీ ఇష్టం అండి. ఇది బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం టీ డికాషన్ మరిగినాక పాలు పోస్తాం. పాలు పోసి కొంచెం మరిగిస్తాం, ఎందుకంటే పాల వాసన ఉంటుంది కాబట్టి. అది కూడా మరిగించుకున్న తర్వాత టీ మనం కప్పులో పోసుకోబోయే ముందు ఈ జామాకు నేరేడాకు వేసి కొంచెం ఆ రసం దిగేట్టుగా ఒక 2 మినిట్స్ 1 మినిట్ అట్లా ఉండేదాకా ఉంచేసి ఆకులు తీసేసి వడకట్టుకొని టీ తాగుదాం. ఓకే, ఇప్పుడు అది చూపిస్తున్నాను. ఇదిగో డికాషన్ మరుగుతుంది. ఈ మరిగిన డికాషను ఇంకా మరగాలి. మరిగిన తర్వాత పాలు పోస్తాను. ఇదండి, టీ మరిగింది, డికాషన్ మరిగింది. డికాషను పెద్ద సెకమైన పెట్టి మరిగించొద్దండి, తక్కువ సెకమైన పెట్టుకొని మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనకు మరిగిపోయింది కదా, ఇప్పుడు పాలు పోద్దాం. కాచిన పాలు అండి. పాలు మీ ఇష్టం, ఎలా పోసుకుంటారో, ఎక్కువ తక్కువలు పోసుకుంటారు. కొంతమంది పాల వాసన పడని వాళ్ళు తక్కువ పోసుకుంటారు. మంచిగా కావాలని కొంతమంది డికాషన్ ఎక్కువ వేసుకుంటారు, ఎందుకంటే స్ట్రాంగ్గా తాగాలని. అది వారి ఇష్టాలు. ఇప్పుడు మనం ఇదో చూడండి ఎంత మంచి వాసన వస్తుందో. నేరేడాకు నలిపాను, చాలా మంచి వాసన వస్తుంది. శుభ్రంగా కడిగానండి ఇవి. ఇప్పుడు నేరేడాకు వేసాను, తర్వాత జామాకు వేస్తున్నాను. ఇదండి, ఇలా వేసి ఇలా మరిగించుకున్నాం. ఈ మరిగించుకుంటే చాలండి, ఇంతవరకే చాలు, ఎందుకంటే ఎక్కువ మరిగించరాదు. ఓకే, ఇవి మనం టీలో ఇలా వడకట్టుకోవాలి. కానీ నేను వడకట్టకుండానే పోసుకుంటున్నానులేండి, మీరు వడకట్టుకొని పోసుకోండి. నేను ఈ టీ తాగుతాను, మీరు కూడా ఇలా చేసుకొని టీ తాగండి, వడకట్టుకొని పోసుకోండి. ఈ టీ రోజు తాగని అవసరం లేదండి, అప్పుడప్పుడు వారంలో ఒకరోజు ఇలా టీ తాగుతాం. ఓకే, పంచదార, బెల్లం, తేనె మీ ఇష్టం, తప్పక చేసుకోండి.